అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నా. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీని క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో. అది అప్పటికే 13 మినిట్స్ దాటిపోయిందని అది కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇందులో సండే మండే వీడియో అయితే ఉంది. అంటే జూలై 2021. నేను వంట చేసేస్తున్నా. ఇక్కడ మా వారైతే తను బయటకు వెళ్తున్నారు. తనైతే రెడీ అయిపోయి ఇక టీ తాగేసి బయటకు వెళ్తున్నారు. ఇంకా ఆ రోజు సండే కాబట్టి మేము నాన్ వెజ్ చేయలేదు, వెజ్ వండేసాను. ఆలు టమాటో కూరగాయలు ఈసారి మేము ఏమి తిననివి తీసుకొచ్చారు. అంటే బెండకాయ, వంకాయ, పోనీలే వండుదాం అనుకుంటే తినరు అవి. కాకరకాయ వేడి కదా, అది కూడా నేను తినను చిన్నప్పటి నుంచి. ఇంకా మా వారితో అయితే చెప్తున్నా, నేను ఆలు టమాటా కర్రీ చేస్తున్నా, నువ్వు తినవు కదా అని చెప్పేసి అంటున్నా. ఇంకా తనేమో బెండకాయ ఉంది కదా చారు పెట్టిన వరకు అని చెప్పేసి అన్నారు. నేను ఇది వీడియో ఆన్ లో ఉందని అసలు అనుకోలేదు. పాపని కట్ చేయమంటే కట్ చేసింది అనుకున్నాను. అదేదో డాన్స్లు వేసుకుంటూ వాళ్ళ డాడీ పోతుందని నా మాట పట్టించుకోలేదు. ఇక అది పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఇంకా వేరే టెన్షన్ వల్ల కావచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండే టైం చాలా తక్కువగా ఉంటుంది ఎవరింట్లో అయినా సరే. ఇక మా ఇంట్లో అయితే కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు ఎక్కువ మా వారు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒకటి మాట్లాడుతూ కిచెన్ లో ఇంకేమైనా అయిపోయినాయా, ఏమైనా గ్రాసరీస్ తేవాలని అడుగుతూ ఉంటారు. తను బయటకు వెళ్తుంటే ఒక చిన్న చిరునవ్వు, పిల్లలు బాయ్ డాడీ, హాయ్ డాడీ అని చెప్తా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకు. మండే అయినా హాలిడేనే పాపకి, అందుకే కొంచెం ఆలస్యంగానే లేచాను. 6కి లేచాను. నా వెనక చూడండి, మీకు కనిపిస్తుంది వీడియోలో. ఇలా ఉంటది అనమాట. డైలీ ఇలాగే ఉంటది. అంటే పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి తను ఉండదు కాబట్టి బాబుతో అయితే ఇలాగే ఉంటది. ఒకవేళ వాళ్ళ డాడీ ఏదైనా పని మీద పడి వాళ్ళని ఇట్లా పట్టించుకోకపోతే, వాళ్ళు బెంగ పెట్టుకుంటే వాళ్ళకి ఫీవర్ లాంటివి వస్తూ ఉంటుంది, నిద్రలో ఉలికి పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు కదా. పిల్లలకి మనం ఏందో ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదు, తల్లిదండ్రుల ప్రేమ ఉంటే చాలు. మదర్ బాండింగ్ అయితే ఉండాలి ఖచ్చితంగా పిల్లలకి, ఆడపిల్లకైనా మగ పిల్లగాడికైనా. ఈ రోజు మనం తల్లిదండ్రులుగా వాళ్ళని చూసుకునే విధానం బట్టే వాళ్ళు పెద్ద అయ్యాక మనల్ని చూసుకుంటారు. ఎంత సీఎం పిఎం అయినా కూడా ఒక 1 మినిట్ అయినా కేటాయించాలి ఫ్యామిలీ కోసం. ఇంకా మా వారు మా పిల్లల్ని ఎత్తుకున్నాక వాళ్ళ కళ్ళలో ఆనందం ఎన్ని కోట్లు లక్షలు ఇచ్చినా కూడా రాదన్నమాట. అంత హ్యాపీగా ఉంటారు. నాకు కూడా తనకి బాయ్ చెప్పకుండా తనకి ఒక అంటే నా కంపల్సరీ షేక్ హ్యాండ్ అయితే ఇస్తాను నేను. ఏదో ఆలోచనప్పుడు ఎప్పుడైనా ఇవ్వకపోయాను అనుకోండి, డే మొత్తం అది అక్కడ నిలిచిపోద్ది అనమాట. అదే థాట్. ఇలాంటివి వీడియో తీసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, చూసుకుంటున్నప్పుడు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోజు తిరిగి రాకపోవచ్చు కానీ వీడియో రూపంలో తిరిగి వెనక్కి చూసుకోవచ్చు కదా. ఇది వచ్చేసి ఈ మధ్య తలనొప్పి కొంచెం ఎక్కువగా అయింది, అందువల్ల పాలలో జిలేబీ వేసుకొని తింటున్నా. చాలా రిలీఫ్ గా ఉంది. నేను ఇది ఇన్స్టాలో చూసాను ఒక 1 మంత్ బ్యాక్, అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. సండే హాలిడే అయితే ఎలా ఉంటుందో కానీ మండే మాత్రం హాలిడే వస్తే మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది. ఎంత లేద్దాం అనుకున్నా 4కి అయితే లేవను, 6కి లేస్తా. మండే అయితే ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని చూసుకుంటూనే గడిచిపోయింది రోజంతా. ఇంకా ఈ మధ్యన ఎక్కువగా టిఫిన్స్ చేయడము, ఇడ్లీ దోశ చేయడమే సరిపోతుంది. ఈ 30 రూపీస్ జిలేబీ అంట, 4 ఏమో చక్రాలాగా వచ్చాయి. నేను ఉదయం పనయ్యాక, సాయంత్రం మళ్ళీ పనయ్యాక ఖచ్చితంగా ఇది రోజు తీసుకుంటున్నా. దీని వలన నాకు టాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే రిలీఫ్ గా ఉంటుంది. నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నాను. ఇంకా నేను ఏమి కావాలన్నా అది ఎందుకు అది అడగకోకుండా కంపల్సరీ తీసుకొస్తారు. మండే టు సాటర్డే అయితే 4 AM టు 7:30 AM నా ఇంటి పనులు మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా హాలిడే అనుకోండి 6కి లేస్తాను, కరెక్ట్ గా 10 AM 9 AM అలా అవుతుంది అనమాట ఇంటి పనులు అయ్యేసరికి. ఇంటి పనులు అయితే అయిపోతాయి కానీ పిల్లలతో అయితే కొద్దిగా ఎక్స్ట్రా పనులు ఉంటాయి. ఇక నాకు ఏ పని చేసే టైం అయితే ఉండదు ఎక్స్ట్రాగా. అంటే వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ చేసుకోవడం కానీ, కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నా, ముగ్గులు నేర్చుకుందాం అనుకుంటున్నా, ఇవన్నీ ఏమి కుదరట్లేదు. అన్నం తినే ముందు నానబెట్టేసా పాలల్లో, అన్నం తిన్నాక ఇక మళ్ళీ నాన్నాయి అనమాట. ఇప్పుడు అందులో ఉన్న స్వీట్నెస్ మొత్తం పాలలోకి దిగుద్ది. తర్వాత మేమైతే ఇక నేనైతే తింటానమాట. ఇది పిల్లలే తినరు, నేను ఒకదాన్ని. నిజం చెప్పాలంటే మనం ఉదయం లేచిన దాన్ని బట్టే మన డే అనేది స్టార్ట్ అవుతుంది, అలాగే ఎండ్ అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపున, వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్. సెలవు రోజుల్లో ఆలస్యంగా లేస్తే రోజంతా ఇంటి పనులు, వంట పనులు, పిల్లలతోనే సరిపోతుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. అంతే. నాకు కొత్తగా ఏదైనా పని నేర్చుకుందామంటే టైమే ఉండదు. ఆ ఉన్న టైం కాస్త లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం, షార్ట్ వీడియోస్ తీసుకోవడం. అంటే ఈ మధ్యన కొత్తగా కొంచెం షార్ట్స్ ట్రై చేస్తున్నా కదా. సండే నాన్ వెజ్ తీసుకురాలేదు కాబట్టి మండే అయినా మా వారు తీసుకొస్తారని డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఒక కవర్ తీసుకురా. డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఒక కవర్ తీసుకురా.
అనుకున్నట్టుగానే తీసుకొచ్చారు. దాని ప్రిపరేషన్ అయితే ఇదే అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా. గోధుమ పిండి అయితే దాన్ని మొత్తం నానబెట్టుకున్నాను, అంటే పిండి కలిపి పెట్టుకున్నాను. ఇది వంట చేసినాక అది చేసుకోవచ్చు. పిండిలో కొద్దిగా షుగర్ పౌడర్, సాల్ట్, ఆయిల్ వేసి అయితే కలిపేసాను, వాటర్ పోసి. నేను వంట చేసిన ప్రతిసారి ఇంతే. వంట పక్కన అంటే గ్యాస్ పక్కన ఏమీ ఉండకుండా నీట్గా ఇలా ఊరికి దాన్ని తుడుస్తూ ఉంటాను. చికెన్ పులుసు చేయబోతున్నా ఇప్పుడు నేను. దానికి ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా. 2 విజిల్స్ అయితే నాకు సరిపోయింది. పెళ్లికి ముందు ఒక బీరకాయ టమాటో కర్రీ, బీరకాయ ఎగ్ కర్రీ చేసుకునేదాన్ని. తక్కువ అనమాట కర్రీస్ చేయడము, రైస్ వండేదాన్ని. కానీ పెళ్ళయ్యాక పిల్లలయ్యాక మాకు చాలా పనులు నేర్చుకున్నాను. ఎక్కువగా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా యూట్యూబ్లో చూస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, కాకపోతే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి ఒక రోజు ముందు ఒక 3-4 డేస్ ముందే తెప్పించుకొని పెట్టుకుంటాను. టమాటా విషయానికి వస్తే ఖచ్చితంగా టమాటో ప్రతి కూరలో వేస్తూనే ఉంటాను. టమాటా ఎగ్, టమాటా చారు, టమాటా పప్పు ఇలా చేస్తున్నాను. ఒక బీరకాయలో, ఒక బెండకాయలో, ఒక దొండకాయలు తప్ప అన్నిట్లో వేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా కొంచెం ఉప్పు తక్కువైంది, మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ బిస్కేస్తున్నది. ఇంకా ఈరోజు అయితే చికెన్ పులుసు తోటి పూరి అయితే కాంబినేషన్ లో తీసుకుందాం అనుకుంటాను. ఈ కొత్తిమీర, పుదీనా లాస్ట్ వీక్వి ఉన్నాయని మా వారితో తెప్పించుకోలేదు. ఒక నాన్ వెజ్ ఒకటే తీసుకొచ్చారు. కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు అయితే అప్పుడే ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ అయితే పెద్ద మంట మీద పెట్టాను, తర్వాత చిన్న మంట మీద పెడుతున్నా. ఇక్కడ చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ ఒక 1.5 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. చికెన్ మంచిగా ఒక 3-4 టైమ్స్ కడిగేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం, కొద్దిగా ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని దీన్ని అయితే ఒక తాలింపులో వేసేసా. ఇంకా నాన్ వెజ్ చేస్తే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. పిల్లలతోటి టైం పాస్ అవుతుంది, వాళ్ళతో సరదాగా సందడిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంట్లో వంట పని చేసుకుంటూ ఉంటాను. ఇంకా చికెన్ పులుసు అయినా, చికెన్ గ్రేవీ అయినా, చికెన్ కర్రీ అయినా, ఏది చేసినా బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా వేస్తూనే ఉంటాను. ఇక నేను ఈ మధ్యన అయితే చికెన్ మసాలాకు వచ్చే డబ్బా ఉంటుంది కదా, దాని డబ్బా మీద అంటే పేరు ఉంటుంది కదా, ఎవరెస్ట్ చికెన్ అయితే ఎవరెస్ట్ చికెన్ అని ఇలా కట్ చేసుకుని డబ్బాలో వేసుకున్నా. కన్ఫ్యూజ్ అవుతుంది. వారానికి ఒకసారి కాబట్టి తినేదైనా కొద్దిగా మంచిగా తినాలని నా ఒపీనియన్ అనమాట. అంటే అందులో ఏమేమి వేయాలో అన్ని వేస్తాను, ఇచ్చువాసన వస్తుంది. ఒక 50 మినిట్స్ వీడియోని నేను ఈ 30 మినిట్స్ తీసుకొచ్చాను. ఇంకా నేను నాన్ వెజ్ చేస్తే కారం వేరే వేస్తాను అనమాట. జీలకర్ర పొడి వేసాను కొద్దిగా. కారం అంటే కరాని కారం ఉంటుంది కదా, అది వాడతాను నాన్ వెజ్ వరకే. మిగతా కూరలకు మొత్తం వేరే వాడతాను అనమాట. అమ్మ తీసుకొచ్చింది. కసూరి మేతి వేయడం మర్చిపోయాను, అందుకే దించాక వేస్తున్నా. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి మీరు చూసే అవకాశం కల్పించమని చెప్తున్నా. ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్ని మోటివేషన్గానే ఉంటాయి. పిల్లలతో సంబంధించి, మా వారికి సంబంధించి, మా ఇంటి వంట పనులు, మా వారితో ఎలా ఉంటాయి, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వీక్స్గా సంబంధించే ఉంటాయి. సెలవు రోజు అంటే అన్ని పనులు చేసుకోవాలి, కాస్త రెస్ట్ తీసుకోవాలి. నాకు తెలిసిన హాలిడే అయితే ఇదే. కారు 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 మొన్న నుంచి అంటాను కారం కూడా. అబ్బా స్నానం చేసిందే, హాయిగా ఉంది. ఇంకా ఇది మండే జూలై 21 అని చెప్పాను కదా, అదే రోజు అనమాట. బాబుకు స్నానం చేపించా. తర్వాత వాడికి కొంచెం మారం చేశాను అనమాట, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కోసం. అందువల్ల ఇక వాడు నిద్రపోతారు కదా అని వాడికైతే కొంచెం టైం ఇచ్చేసి. సిటీలో ఉండే వాళ్ళైతే పొద్దాక ఎలా గడిచినా సాయంత్రం కాగానే కొద్దిగా అలా ఫ్యామిలీతో బయటికి వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ పార్కులు, రెస్టారెంట్లు అని. వెళ్ళాక మా వారు నేను ఉన్నప్పుడు తిరిగాము, పాప అయ్యాక తిరిగాము. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాబట్టి కొద్దిగా టైం అయితే మిగలట్లేదు. ఎప్పుడో ఒకసారి 1 మంత్కి ఒకసారి 2 మంత్కి ఒకసారి అయితే బయటకు తీసుకెళ్తాను. నా చికెన్ పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను, చూపిస్తున్నాను మీకు. అయితే తినడానికే చాలా టెంప్టింగ్గా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేంటో కానీ ఇంట్లో పని ఎక్కువ ఉన్నప్పుడే నాకు లేటుగా లేవటము, ఆలస్యంగా తినటము, అదే రోజు ఎక్స్ట్రా పని కావటం, అదే రోజు పూజ పెట్టుకోవటము, నాకు ఇలాగే జరుగుతుంది. మరి మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా, ఇలాగే జరుగుతుందా? ఇక బాబుకి అయితే అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నా తినిపించడం కోసము. ఇక బాబుకైతే వేడివేడి అన్నం పెట్టేసి మొత్తం పిసుకుతున్నా గట్టిగా. కొద్దిగా వాడు మెతుకులు ఉంటే తినడానికి ఇష్టపడట్లేదు, కొద్దిగా మెత్తగా ఉంటే తింటున్నాడు. ఇక పాప పెట్టించాను, బాబుకి ఇప్పుడు నేను తినిపించాలి. కరెక్ట్గా 12:30కి స్టార్ట్ అయింది. 12:30. ఇప్పుడు కరెక్ట్గా టైము 12:45 అవుతుంది. 15 మినిట్స్ అవుతుంది. ఈరోజు సోమవారం, జూలై 21. పూరి చేయాలి అనుకున్న లోపే స్టార్ట్ అయింది వర్షం. ఇప్పుడు నేను లంచ్ చేయాలి. బట్టలు అయితే నిన్న ఉతికి ఆరేసాను. ఇలాంటప్పుడు చికెన్, నాన్ వెజ్ ఇలాంటివి వండుకున్నప్పుడు మాత్రము ఇలా వర్షం పడినప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఇక నేనైతే పూరి ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ అది చూడాలంట పూరి ఎలా కలుపుతున్నా, వాటిని ఎలా ముద్దలు చేస్తున్నానని. ఇక
ఏడుస్తుంటే ఏడిపించుకుంటే ఏం చేస్తాంలే అని ఇక్కడైతే చూపించుకుంటూ చేస్తున్నా. కానీ వాడు నాకు చేయనీయలేదు, వాడిని పడుకోబెట్టేసి వచ్చి మళ్ళీ చేశాను. బయట చల్లగా వర్షం, లోపల వేడివేడిగా పూరీలు చేస్తున్నా ఈరోజు నేను. ఇంట్లో అన్నీ ఉంటాయి, చేసుకొని తింటూ ఉంటాము. కానీ మా వారు మాత్రం ఎక్కువగా ఉండరబ్బా. ఉదయం వెళ్ళి ఎప్పటికో వస్తారు. వెయిట్ చేస్తూ అలాగే నిద్రపోతాను. ఇంకా పిల్లలు ఇద్దరు పడుకున్నారు. కొద్దిగా వాతావరణం చల్లగా ఉంది కదా, నిద్ర పట్టేసింది అనుకుంటా, మంచిగా పడుకున్నారు. నాకేం పూరీలు చేయాలని గుర్తొచ్చింది, అందుకే వచ్చి లేసి మళ్ళీ పూరీ చేస్తున్నా. పూరి పొంగాలంటే ఏం చేయాలని అనుకుంటే నేను షుగర్ పౌడర్ వేసి అయితే ఇలా చేసుకున్నా. మంచిగా పొంగాయి అనమాట. చేసిన వాటిని ఇలా కవర్లో అయితే ప్యాక్ చేసేసుకుంటున్నా. వర్షం తగ్గాక ఎలా ఉంటుందో చూపిస్తారండి. నీళ్ళు చూడు, భలే కాగినాయి నీళ్ళు. అయ్యి కాదు, ఇక్కడ ఇగో ఇగో అదే అయ్యే. డోర్ వేసినావు మరి? కోళ్ళు 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి, 9. చూడ ఎలా ఉందో. వర్షం వచ్చి తగ్గాక ఇలా ఉంది. ఎంత బాగుందో. ఈ లారీ ఎప్పటి నుంచో ఉంటుందిగా, టైము 4 అవుతుంది. ఇది రోడ్డు, మెయిన్ రోడ్డు ఇది. ఇక్కడ ఆటోలు ఎక్కేది ఇక్కడే. ఆటోలు, సూర్యాపేట, కోదాడ బస్సులు వెళ్ళే రోడ్డు. వీడియోలో చెప్తున్నా ఎంత డర్టీగా ఉందో. ఫ్రెండ్స్ ఆడదాగా వాకింగ్ వే, ఇది వాక్ వే ఇలా అయిపోయింది. ఇదేమో నిన్ననే పెయింట్ వేశారు. 20 జూలై సండే, ఇవాళ 21 జూలై మండే. స్నానం చేద్దురా, ఇక ఎత్తిద్దామని వచ్చిన వీడియో. ఈ వీడియోలో ఒక చిన్న పాయింట్ నచ్చినా తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇక వాళ్ళిద్దరిని పడుకోబెట్టి పూరి చేసేసి నేనైతే రెడీ అయిపోయాను. అప్పుడు టైం కరెక్ట్ గా వచ్చేసి 4:15 అవుతుంది. బాబు లేచాడు, పాప మధ్యలోనే లేచింది. స్టార్టింగ్ లో వీడియో క్లిప్ చూసారు కదా, మా వారితో నాకున్న అటాచ్మెంట్. మేమైతే డైలీ అలాగే ఉంటుంది మా మధ్యలో. అంటే తను బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం నాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. నాకు ఏమన్నా కావాలనిపిస్తే అప్పుడే చెప్తాను, లేకపోతే మెసేజ్ చేస్తాను. వీళ్ళిద్దరు చూడండి ఎలా హ్యాపీగా వాళ్ళ మూమెంట్ని అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. బాబు అయితే పూరి తినడానికి ఇష్టపడలేదు, పాప అయితే తింటది. కానీ ఇక నా టైం వచ్చేసింది అనమాట. పొద్దున్న దాకా చేసిన పని అంతా, కష్టం అంతా ఇప్పుడు మర్చిపోతా అనమాట. ఇష్టంగా చేసుకొని తింటున్నా కాబట్టి. మనము ఆనందంగా ప్రశాంతంగా జీవనం సాగించాలంటే మన చుట్టూరా ఉన్న వాతావరణం కూడా బాగుండాలి. లైఫ్ పార్ట్నర్ కూడా మంచిగా, అంటే అర్థం చేసుకున్న వ్యక్తి అయి ఉండాలి. నేను ఇక్కడ తింటున్నానా, వాడు అక్కడ వాటర్ పారబోసాడు, అందుకే డోర్ మ్యాట్ వాడే తీసుకొచ్చేస్తున్నాడు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరో మంచి వీడియోతో కలుద్దాము. ఒక్కసారి దీని క్రింది వీడియో కూడా చూసేసి వెళ్ళండి, తప్పకుండా లైక్ చేస్తారు కదా. అంతవరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్. థ్యాంక్ యూ, బాయ్.